తెలంగాణ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. ప్లకార్డులు పట్టుకుని బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. లగచర్ల రైతుల్ని వెంటనే విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. దీంతో శాసన మండలి రేపటికి వాయిదా పడింది. The House is adjourned to meet again 10 a.m. on Wednesday, the 18th December 2024. The House is adjourned to meet again 10 a.m. on Wednesday, the 18th December 2024. తెలంగాణ శాసన మండలిలో గందరగోళం తలెత్తడంతో వాయిదా పడింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి పూర్తి వివరాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఏదైతే వాళ్ళ ఎమ్మెల్సీ చేస్తారు వాళ్ళ నినాద గందరగోళం వాస్తవానికి ఈరోజు ఉదయం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇటు అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా నల్ల వస్త్రాలు ధరించి వచ్చారు. అట్లాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా ఈ రోజు శాసన మండలికి నల్ల చీరలు అదేవిధంగా నల్ల చొక్కాలు ధరించి వచ్చిన పరిస్థితి. లగచర్ల రైతులకు వెంటనే విడుదల చేయాలి, వాళ్ళ మీద ఉన్న కేసులన్నింటినీ కూడా వాపస్ తీసుకోవాలనేది వాళ్ళు గత 2 రోజులుగా ఏదైతే డిమాండ్ చేస్తూ వస్తారు. వాస్తవానికి ఆ లగచర్ల ఇష్యూ మీద ఇటు అసెంబ్లీలోనూ అటు శాసన మండలిలోనూ చర్చకు పట్టుబడుతున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిన్నటి నుంచి కూడా నిన్న అదే పరిస్థితి. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సభను రేపు వాయిదా వేశారు. వాయిదా తర్వాత కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఏదైతే సభ లోపలికి వెళ్లే ఎంట్రన్స్ ఉంటుందో అక్కడ మెట్ల మీద బైఠాయించి నిన్న కూడా చైర్మన్ రూమ్ దగ్గర చైర్మన్ ఛాంబర్ కి ఎదురుగా ఉన్న ఎంట్రన్స్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలంతా కూడా కూర్చుని అక్కడ బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదేవిధంగా లగచర్ల రైతులను విడుదల చేయాలి, ఎవరైతే కొంతమంది జైల్లో ఉన్నారు, ఇప్పటికీ 4 రోజులు దాటిపోయింది, వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి, అదేవిధంగా వాళ్ళ మీద ఉన్న కేసులన్నింటినీ కూడా ఎత్తివేయాలనేది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ గత 2-3 రోజులుగా డిమాండ్ చేస్తూ వస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఇటు శాసన మండలిలో ఆ చర్చకు ఎమ్మెల్సీలు పట్టుబట్టినప్పటికీ కూడా చైర్మన్ మాత్రం ఆ చర్చను తీసుకోవడానికి అంటే డైలీ రోజువారీ బిజినెస్ ను జరిపారు తప్ప బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇచ్చిన డిమాండ్ అయితే తోసిపుచ్చారు. ఇందులో భాగంగానే దీన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అయితే ప్రస్తుతం సభ ఎంట్రన్స్ వద్ద కూర్చుని నిరసనను తెలుపుతున్న పరిస్థితి. అదేవిధంగా రేపు కూడా ఇప్పటికే ఈ రోజు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరసనకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం ఇచ్చి అక్కడ నిరసన తెలపాలని చెప్పింది. ఇందులో భాగంగా ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలంతా కూడా శాసన మండలి చైర్మన్ ఛాంబర్ ఎదుట ప్రస్తుతం నిర్వహిస్తారు.